తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. శత్రువర్గాన్ని అధిగమించగలుగుతారు. ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ మీరు సాధించగలుగుతారు. భూములు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది అయినప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అవసరమైన ధనం లభిస్తుంది. బ్యాంకు లోన్లు కూడా లభిస్తాయి. లాభసాటి వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. న్యాయబద్దమైనటువంటి వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని భాగస్వాములుగా చేర్చుకుంటారు. మంచి పద్ధతిలో వెళ్లాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల్ని, గురువుల్ని సంప్రదించి వ్యాపార సంస్థకు నామకరణం చేస్తారు. అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క అధికార బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి పదిలంగా ఉంటాయి. ఎవరు ఏమి చెప్పినా గానీ మీ గురించి ప్రజల్లో నమ్మనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వము, మీ మంచితనము, మీ స్థాయి ఆ విధంగా ప్రశంసింపబడతాయి. ఎందుకంటే కర్కాటక రాశి జన్మరాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురువు ఉచ్చస్థితిలో ఉండటం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఉండబట్టే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతాడని, నితీష్ కుమార్ కి తిరిగి రాజయోగం పడుతుందని వార్తా పంచాయతీలో రాయడం జరిగింది. కనుక ఈ రకమైనటువంటి గురుగ్రహ స్థితి మిమ్మల్ని సానుకూలమైన ఫలితాలు పొందే విధంగా చేస్తుంది. మీ స్థాయిని, మీ అంతస్తుని పెంచుతుంది. శత్రువర్గం యొక్క వ్యూహాలను ముందుగానే తెలుసుకుని అందుకు ప్రతి వ్యూహాలను రచించి మీరు విజయవంతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా దొంగ స్వామీజీల మాటలని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడాను పెద్దలు, నిపుణుల సలహాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళ గురించి మీరు ఒక మాట అనబోయే ముందు మీ వైపు ఏమైనా తప్పులు ఉన్నాయేమో గ్రహించుకొని మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన ఈ వారం. ఎందుకంటే అనవసరంగా ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి అంటాం, వాళ్ళు 10 మాటలు మిమ్మల్ని అంటాం. అందువల్ల మీరు మానసికంగా బాధపడటం అనేది జరుగుతుంది. దీన్ని నివారించడానికి ఎదుటి వాళ్ళలో తప్పు కనపడ్డా గానీ మీరేమీ మాట్లాడరు. సొంత వాళ్ళైనా సరే నువ్వు చేసేది తప్పురా అని చెప్పని చెప్పొద్దు. ఎందుకంటే చెప్పి విరోధం కావడం తప్ప అందువల్ల ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అంతేకాకుండా అన్య భాషల మీద ఆసక్తి పెరుగుతుంది. అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. అన్య భాషల్లో ఈ పాటికి మీకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో అది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యానికి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీ పద్ధతుల్లో కొన్ని మార్పులు తెచ్చుకుంటారు. విందులు వినోదాలకి దూరంగా ఉంటారు. కొంతమంది మిత్రులు ఉన్నారు, ఒక సెక్షన్ వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదని చెప్పని నిర్ణయించుకొని వాళ్ళకి దూరంగా ఉంటారు. ఎవరు ఎన్ని రకాలైనటువంటి సెటైర్లు వేసినా, రెచ్చగొట్టేట్టు మాట్లాడినా మీరు మానసికంగా మాత్రం ప్రశాంతంగానే ఉంటారు. వాటికి సమాధానం చెప్పడం అనవసరం అని చెప్పని భావిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పసుపు నీళ్లతోటి రుద్రాభిషేకం చేయించేట్లయితే మరింత సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. గ్రహపీడ, శత్రుపీడ, నరదృష్టి ఇవన్నీ కూడా నశించిపోతాయి.